నేపాల్లో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరింది. ప్రధాని పదవి నుంచి కేపీ శర్మ ఓలీ వైదొలగాల్సిందేనని సొంత పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. భారత వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తూ చైనాకు అనుకూలంగా ఓలీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంట్ని ప్రరోగ్ చేసి సంక్షోభం నుంచి ఓలీ తాత్కాలికంగా బయటపడ్డా రాజీనామా తప్పకపోవచ్చని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులంటున్నారు. నేపాల్లో రాజకీయ సంక్షోభం, అధికార పార్టీలో అసమ్మతి సెగ. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామాకు డిమాండ్. ఓలీపై ఆగ్రహంతో ఉన్న కమ్యూనిస్టు నేతలు సమర్థ నాయకత్వం అందించడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం. చైనా చేతిలో కీలుబొమ్మగా మారారని ఆరోపణలు. నేపాల్ అధికార కమ్యూనిస్టు పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామాకు అసమ్మతి నేతలు పట్టుబడుతున్నారు. పార్టీ ముఖ్యుడైన పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ కూడా ప్రధాని తన పదవిని త్యజించాలని కోరడం నేపాల్ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. సరైన నాయకత్వాన్ని అందించడంలో ఓలీ విఫలమవడమే కాదు, చైనాకు తొత్తుగా మారారు అంటూ అధికార పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. గత 6 నెలలుగా ఓలీ పనితీరుపై అసంతృప్తితో ఉన్న నేతలు ఒక్కసారిగా స్వరం పెంచారు. ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ పగ్గాలు కూడా ఇతరులకు అప్పగించాలంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రధాని ఓలీ నివాసంలో జరిగిన పార్టీ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి 18 మంది హాజరైతే 17 మంది రాజీనామా చేయాల్సిందిగా పట్టుబట్టడం ఆయనపై పెరుగుతున్న వ్యతిరేకతను తేటతెల్లం చేస్తోంది. ప్రధాని కేపీ శర్మ ఓలీ పనితీరుపై గత కొంతకాలంగా పార్టీలో అసమ్మతి తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. చైనాకు తొత్తుగా మారి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం సమస్యగా మారింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఓలీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా భారత్ తనపై కక్షగట్టి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇటు పార్టీ అటు ప్రజల్లో కూడా ఓలీ పనితీరుపై తీవ్ర అసంతృప్తి పెరిగిపోయింది. అందుకే మ్యాప్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపణలున్నాయి. వాస్తవానికి భారత్ నేపాల్ మధ్య ఎప్పటించో బలమైన బంధం ఉంది. సరిహద్దు సమస్యల్లో 98% సమస్యలు పరిష్కారమయ్యాయి. కేవలం సుస్తా, కాలాపానీ ప్రాంతాల సమస్య మాత్రమే అపరిష్కృతంగా ఉండిపోయింది. వాటిని కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించుకుని ఆ దిశగా అనేక ప్రయత్నాలు చేశాయి. కానీ కరోనా విషయంలో అంతర్జాతీయంగా అప్రతిష్ట మూటగట్టుకున్న చైనా ఓలీని ఎగదోసి సమస్యను జటిలం చేసిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే ఇప్పుడు ఆయన పదవికి నీళ్లు తెచ్చేలా ఉందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేపాల్కు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భారత్ ఆదుకుంది. అయినా కాలాపానీ వివాదం అపరిష్కృతంగానే ఉంది. అయితే ఈసారి ఏకంగా లిపులేఖ్, కాలాపానీ, లింపియోధులను తమ భూభాగంగా పేర్కొంటూ నేపాల్ మ్యాపులు విడుదల చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్, నేపాల్ నిర్ణయించుకున్నాయి. కానీ 1816 నాటి సుగౌలీ ఒప్పందం ప్రకారం ఆ ప్రదేశం తమకే చెందుతుందని ఓలీ వాదిస్తూ మ్యాపులు విడుదల చేయడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పైగా ఇటీవలి కాలంలో నేపాల్ చీటికి మాటికి భారత్తో కయ్యానికి కాలుదవ్వడం, చైనాకు తొత్తుగా మారడం అధికార కమ్యూనిస్టు నేతలకు అస్సలు నచ్చడం లేదు. అదే చినికి గాలివానగా మారి అసమ్మతికి బీజం వేసింది. ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్ జిల్లాలో నేపాల్ సరిహద్దులో కాలాపానీ ప్రాంతం ఉంది. దీని విస్తీర్ణం 35 చదరపు కిలోమీటర్లు. మహాకాళీ నది పుట్టేది కూడా ఇక్కడే. నేపాల్తో 80.5 కిలోమీటర్లు, చైనాతో 344 కిలోమీటర్ల పొడవున సరిహద్దును ఉత్తరాఖండ్ రాష్ట్రం పంచుకుంటోంది. అనాదిగా ఈ ప్రాంతం భారత్లో భాగంగానే ఉంది. కాలాపానీ నదికి తూర్పున నేపాల్ ఉంటే పశ్చిమాన భారత్ ఉంది. దశాబ్దాలుగా 2 దేశాలకు అదే సరిహద్దుగా కొనసాగుతోంది. 1962లో భారత్ చైనా యుద్ధం జరిగినప్పటి నుంచి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల నియంత్రణలోని కాలాపానీ ఉంది. కానీ నేపాల్ భిన్నమైన వాదన వినిపిస్తోంది. చైనాతో యుద్ధ సమయంలో వ్యూహాత్మకంగా కాలాపానీని సైనిక స్థావరంగా చేసుకోవడానికి భారత్కు తాము సహకరించినట్లుగా చెబుతోంది. ఆ యుద్ధం తర్వాత భారత్ కాలాపానీ మినహా
నేపాల్ ఉత్తర బెల్టులో ఉన్న తమ సరిహద్దు పోస్టులన్నీ తొలగించిందని, అక్కడి నుంచి మాత్రం భారత సైన్యం వెనక్కు వెళ్లలేదని అంటోంది. కైలాస మానస సరోవరం యాత్రకు భారత్ నుంచి సిక్కిం, ఉత్తరాఖండ్, నేపాల్ గుండా వెడతారు. ఉత్తరాఖండ్ మీదుగా వెళ్తే త్వరగా వెళ్లొచ్చనే ఉద్దేశంతో పిత్తోడ్గఢ్ నుంచి లిపులేఖ్ వరకు నూతన మార్గాన్ని భారత ప్రభుత్వం నిర్మించింది. దానిపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాదు, ఏకంగా కొత్త మ్యాప్లు విడుదల చేయడం వివాదానికి దారితీసింది. భారత్ నేపాల్ సరిహద్దులోని కాలాపాని ప్రాంతం భారత్కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. ఈ ప్రాంతంలో 3500 మీటర్ల నుంచి 6000 మీటర్లకు పైగా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. అందుకే దీన్ని వివాదాస్పదం చేసి భారత్ను ఇరుకున పెట్టాలని చైనా తెర వెనుక కుట్ర పన్నినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో విభేదాలు తలెత్తి ప్రధాని కేపీ ఓలీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఆ సమయంలో చైనా జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించింది. ఓవైపు చైనా దౌత్యవేత్త హౌవాన్ క్వీ నేరుగా రంగంలోకి దిగి కమ్యూనిస్టు పార్టీ నేతలతో చర్చలు జరిపితే, మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నేపాల్ అధ్యక్షురాలికి ఫోన్ చేసి మాట్లాడారు. పైగా ఓలీ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. అలా నేపాల్కు ఇటీవలి కాలంలో చైనా కొంత దగ్గరైంది. దాంతో ఓలీ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. వివాదాస్పద మ్యాప్లు తెరపైకి తెచ్చి చైనా, ఇటలీలోని వైరస్ కన్నా భారత్లోని వైరస్ ప్రమాదకరంగా కనిపిస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో కరోనా వ్యాప్తికి భారత్ కారణమని పార్లమెంటు వేదికగా నిందించే ప్రయత్నం చేయడం తీవ్ర దుమారం రేపింది. భారత్పై ఓలీ ఆరోపణలు చేస్తూ నిందించే యత్నం చేస్తుంటే నేపాల్ ప్రభుత్వానికి చైనా గట్టి షాక్ ఇచ్చింది. టిబెట్లో చేపట్టిన రోడ్డు నిర్మాణ విస్తరణలో భాగంగా నేపాల్ భూభాగంలోని దాదాపు 33 హెక్టార్లకు పైగా భూమిని ఆక్రమించింది. పైగా అక్కడ అవుట్పోస్ట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం ఈ విషయాన్ని ఇప్పటికే వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సహజ సరిహద్దుగా ఉన్న నదుల గమనాన్ని మళ్లించి నేపాల్లోని 10 ప్రాంతాలను డ్రాగన్ ఆక్రమించింది. చైనా చేపడుతున్న నిర్మాణాల వల్ల హమ్లా జిల్లాలోని 10 హెక్టార్లు, రసువా జిల్లాలోని 6 హెక్టార్ల భూభాగం దురాక్రమణకు గురైంది. అయినా ప్రధాని ఓలీ ఆ అంశాన్ని దాటవేస్తూ వచ్చారు. నేపాల్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న వార్తలపై సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినా కూడా మిన్నకుండిపోయారు. వాస్తవాలు వెల్లడించే ప్రయత్నం మాత్రం చేయలేదు. అదే సమయంలో లిపులేఖ్, కాలాపాని, లింపియోధురా ప్రాంతాలతో వివాదాస్పద మ్యాప్ తెరపైకి తెచ్చి యుద్ధ ప్రాతిపదికన పార్లమెంట్లో ఆమోదింపజేశారు. అది కమ్యూనిస్టు పార్టీ నేతలకు కూడా నచ్చలేదు. అప్పట్నుంచి ఓలీపై పార్టీలో వ్యతిరేకత పెరిగిపోయింది. ఇప్పుడది రాజీనామా చేయాలనేంత వరకు వెళ్ళింది. వాస్తవానికి భారత్ నేపాల్ మధ్య ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉంది. మన సైన్యంలో ఇప్పటికీ నేపాలీలు జవాన్లుగా, అధికారులుగా పనిచేస్తున్నారు. ఏటా నేపాల్ యువకులు అనేక మంది మన సైన్యంలో చేరుతూ ఉంటారు. సైన్యంలోని దాదాపు 40,000 మంది గూర్ఖా సైనికులు భారత్ తరపున వివిధ యుద్ధాల్లో పాల్గొని మన దేశ సార్వభౌమత్వం కోసం గట్టిగా పోరాడారు. కొందరు తమ ప్రాణాలు బలిచ్చారు. మన సైనిక దళాల చీఫ్ నేపాల్ ఆర్మీకి, నేపాల్ ఆర్మీ చీఫ్ మన సైనికులకు గౌరవ్ చీఫ్గా వ్యవహరించడం ఎప్పటినుంచో కొనసాగుతోంది. బ్రిటిష్ వలస పాలకుల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ స్వాతంత్ర్యానంతరం కూడా మన పాలకులు సరిహద్దులను ఆంక్షలకు అతీతంగా ఉంచారు. నేపాలీలు ఇక్కడ చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, వ్యాపారాలు నిర్వహించుకోవడానికి ఎలాంటి నిషేధాలు లేవు. సరుకు రవాణా విషయంలో కూడా ఇదే విధానం కొనసాగుతోంది. నేపాల్కు సముద్ర తీరం లేదు గనక తనకు కావాల్సిన సరుకుల్ని దిగుమతి చేసుకునేందుకు మన దేశంలోని పోర్టులను విరివిగా వాడుకుంటోంది. 3 ఏళ్ల క్రితం భూకంపం వచ్చిన సమయంలో కూడా నేపాల్కు భారత్ అండగా నిలిచింది. దేశ పునర్నిర్మాణం కోసం అనేక రకాలుగా సాయం చేసింది. భారత్ ఆపన్నహస్తం అందించి అన్ని సమయాల్లో అండగా నిలిస్తే చైనా ఏనాడూ కూడా నేపాల్ను పట్టించుకున్న పాపాన పోలేదు. అయినా సరే ప్రధాని ఓలీ చైనాను వెనకేసుకురావడం కమ్యూనిస్టు పార్టీ నేతలకే కాదు, ప్రజలకు కూడా నచ్చటం లేదు. పైగా ప్రధానిగా ఓలీ సమర్థ నాయకత్వాన్ని అందించటంలో ఘోరంగా విఫలమయ్యారు. చైనా చేతిలో కీలిబొమ్మగా మారి భారత్పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ కాలం వెళ్లదీయడం నేపాల్ ప్రజలకు కూడా నచ్చలేదు. అందుకే ఇంటా బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు ఓలీ.
దానికి తోడు ఏకపక్ష వైఖరి వల్ల పార్టీ అధ్యక్షుడు ప్రచండతో పాటుగా ఇతర నాయకులు ఆయనకు శత్రువులయ్యారు. చైనాతో రాసుకుపోసుకు తిరగడంతో పాటు అనేక కీలక విధానపరమైన నిర్ణయాలు పార్టీలో చర్చించకుండానే ఓలీ తీసుకోవడం ఎవ్వరికీ నచ్చటం లేదు. అలా ఆయనపై గూడుగట్టుకున్న అసంతృప్తి ఇప్పుడు ప్రధాని పదవికే ఎసరు తెచ్చిపెట్టింది. ప్రధాని పీఠం నుంచి వైదొలగాలని గత 4 రోజులుగా కేపీ శర్మ ఓలీపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. చైనాకు తొత్తుగా మారి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, అనవసరంగా భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్నారు అనేది అసమ్మతి నేతల ఆరోపణ. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు విద్యాదేవి భండారీతో ఓలీ భేటీ కావడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో ఓలీ రాజీనామా చేస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రొరోగు చేసి తాత్కాలికంగా సమస్య నుంచి ఓలీ బయటపడ్డారు. ఒకవేళ పార్లమెంట్ను కొనసాగిస్తే అవిశ్వాసం పెడతారేమోననే భయంతో ఓలీ బడ్జెట్ సమావేశాలను ప్రొరోగ్ చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఏ ప్రధానిపైనా లేని రీతిలో ఓలీపై నేపాల్లో ఇటీవలి కాలంలో అసంతృప్తి పెరిగిపోయింది. అందుకే కమ్యూనిస్టు పార్టీకి చెందిన 44 స్టాండింగ్ కమిటీల్లో 31 కమిటీలు ఓలీకి వ్యతిరేకంగా నిలిచాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రొరోగ్ చేసి రాజీనామా నుంచి ఓలీ తాత్కాలికంగా తప్పించుకున్న పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. దానికి ప్రధాన కారణం ఆయన స్వయంకృతాపరాధమేనని చెబుతున్నారు. ఓలీ ప్రచండ మధ్య తీవ్ర విభేదాలు. బ్రేక్ తర్వాత ఆ వివరాలు చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వంపై ఇటీవలి కాలంలో అసంతృప్తి పెరిగిపోయింది. స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ప్రతిసారి సెంటిమెంట్ రెచ్చగొట్టే యత్నం చేయడం మైనస్ అయింది. అదే ఇప్పుడు అటు పార్టీలో ఇటు ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకతను పెంచింది. కరోనా దెబ్బతో అంతర్జాతీయంగా చైనా ప్రతిష్ట బాగా దిగజారింది. కరోనా పుట్టుక, నియంత్రణ విషయాల్లో చైనా పారదర్శకంగా వ్యవహరించలేదనేది అమెరికా ప్రధాన ఆరోపణ. ఆస్ట్రేలియా, జర్మనీ సహా అనేక దేశాలు చైనా తీరును ఎండగడుతున్నాయి. కొన్ని దేశాలైతే చైనా నుంచి పరిహారం రాబట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు ఆయా దేశాల స్థానిక కోర్టుల్లో కేసులు కూడా వేశాయి. వైరస్ పుట్టు పూర్వోత్తరాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా నిర్ణయించింది. ఆ దర్యాప్తు మొదలైతే దాని ముందు హాజరై జవాబు ఇచ్చుకోవాల్సిన బాధ్యత చైనాపై ఉంటుంది. వైరస్ ఆనవాళ్లు ముందుగా వుహాన్లో బయటపడ్డాయి కాబట్టి అక్కడ ఏం జరిగింది, తన వంతుగా ఎలాంటి చర్యలు తీసుకుంది, దాన్ని అదుపు చేయటంలో ఎందుకు విఫలమైందనే విషయాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యవహారం భవిష్యత్తులో చైనాకు ఇబ్బందికరంగా తయారయ్యే అవకాశం ఉంది. పైగా ఈ పరిణామాల కారణంగా బహుళజాతి కంపెనీలు కూడా చైనా నుంచి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. తమ దేశం నుంచి కంపెనీలు ఏ దేశాలకు వలస వెళతాయన్న అనుమానం ఉందో ఆయా చోట్ల డ్రాగన్ కుట్రలకు తెరలేపింది. అందులో భాగంగా జపాన్తో షెంకాకు ద్వీపం సమీపంలో, వియత్నాంతో పరాసల్ ద్వీపం వద్ద, ఇండోనేషియాతో నటునా ద్వీపం వద్ద ఘర్షణ పూరితంగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో భారత్ చుట్టుపక్కల ఉన్న నేపాల్, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తే భారత్లోకి వెళ్లే పెట్టుబడులపై ప్రభావం ఉంటుందనేది చైనా అంచనా. కాలాపాని వివాదం కూడా అందులో భాగమేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన నేపాల్ ప్రధాని చైనా చేతిలో కీలుబొమ్మగా మారి భారత్తో కయ్యానికి కాలు దువ్వటం సంచలనం రేపింది. దశాబ్దాలుగా నేపాల్కు భారత్కు మధ్య మంచి సంబంధాలున్నాయి. చాలా విషయాల్లో రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ వచ్చాయి. సరిహద్దుల్లోని మిగతా దేశాల కంటే నేపాల్కు భారత్ ప్రతి సందర్భంలో అండగా నిలిచింది. ఇప్పటికీ అక్కడి యువతకు ఇక్కడ అనేక సంస్థల్లో అవకాశాలు కల్పిస్తోంది. కానీ ఓలీకి ఇవేమీ పట్టలేదు. ప్రధానిగా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సింది పోయి చైనా ట్రాప్లో పడి భారత్కు వ్యతిరేకంగా పావులు కదపటం నేపాలీలకు కూడా నచ్చటం లేదని స్థానిక పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది. నేపాల్కు భారత్ అన్ని వేళలా అండగా నిలిస్తే చైనా ఏనాడూ పట్టించుకోలేదు. పైగా నేపాల్ భూభాగాన్ని ఆక్రమించేసింది. అలాంటి చైనాకు ఇప్పుడు ప్రధాని ఓలీ మద్దతుగా నిలవటం అందరినీ విస్మయపరుస్తోంది. అదే ఇప్పుడు ఓలీపై అసమ్మతిని రాజేసింది.
వాస్తవానికి ఓలీ నేతృత్వంలోని సిపిఎన్ యుఎంఎల్, ప్రచండ సారథ్యంలోని సిపిఎన్ ఎంసీలు 2 ఏళ్ల క్రితం విలీనమై నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఎన్సీపీగా ఏర్పడ్డాయి. అయితే కొంతకాలంగా ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. ఒకరి పొడ మరొకరికి గిట్టని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో మ్యాప్ల అంశం తెరపైకి వచ్చింది. ఈలోపు నేపాల్ భూభాగాన్ని చైనా ఆక్రమించిన విషయం కూడా వెలుగులోకి రావటం కలకలం రేపుతోంది. ఇప్పుడు అసమ్మతి నేతలు ఈ విషయంలోనే ఓలీని టార్గెట్ చేశారు. భారత్తో ఉన్న స్నేహ వాతావరణాన్ని చెడగొట్టి డ్రాగన్తో అంటకాగటాన్ని కమ్యూనిస్టు పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఓలీ ప్రధాని పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. నేపాల్లో అంతర్గతంగా తీవ్రమైనటువంటి రాజకీయ సంక్షోభం ఉంది. దీనికి విపక్షం కారణం కాదు, ప్రభుత్వ పక్షంలోని అంతర్విరోధాలే కారణం. వాస్తవానికి 2017 ఎన్నికలు జరిగినప్పుడు నేపాల్ కాంగ్రెస్ను ఓడించే ప్రక్రియలో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మావోయిస్ట్ లెనినిస్ట్, దీని నాయకుడు కేపీ ఓలీ ప్రస్తుత ప్రధానమంత్రి. రెండవది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్, దీని నాయకుడు ప్రచండ, వీళ్ళిద్దరూ కలిసి పార్టీని మర్జ్ చేసి నేపాలీస్ కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి పార్టీగా ఏర్పడ్డారు. అప్పుడు వీళ్ళు కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. ఒక 45 మంది కీలక సభ్యులతో ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది, హై పవర్ కోఆర్డినేషన్ కమిటీ. దీని ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకోవాలి. గెలిస్తే ప్రధానమంత్రిగా కేపీ ఓలీ అవ్వాలి, పార్టీకి నాయకత్వం ప్రచండ చేతుల్లో ఉండాలన్నది ఒప్పందం. దురదృష్టవశాత్తు కమ్యూనిస్టు పార్టీ 270 స్థానాల్లో దాదాపు 170 స్థానాలను గెలుచుకున్నది. కానీ ఆ తరువాత అరేంజ్మెంట్స్లో కేపీ ఓలీ, ప్రచండను, మిగతా మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మాధవ్ నేపాల్, జదునాథ్ ఖనాల్, బామ్దేవ్, ఆ తరువాత ఈ నాయకులందరినీ కూడా పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేసి సొంతంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంతో పార్టీలో అసంతృప్తి వచ్చింది. ఆ అసంతృప్తిలో భాగంగా ఈరోజు ప్రధానమంత్రిని తప్పుకోవాలని, వేరే వ్యక్తిని ప్రధానమంత్రిగా చేయాలని, బామ్దేవ్ గౌతమ్ను ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ప్రచండ, మాధవ్ నేపాల్, అదే వీళ్ళందరూ కూడాను డిమాండ్ చేస్తూ వస్తుంది. భారత భూభాగంలోని లిప్లేక్, కాలాపాని, లింఫియాదురా ప్రాంతాలను నేపాల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసిన ఓలీ భారత్ తనపై కక్షగట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నిందని ఆరోపించటం కూడా సగటు నేపాలీలకు నచ్చటం లేదు. ఓలీపై కుట్రంటూ చేస్తే చైనా చేయాలి కానీ భారత్ చేయదనేది నేపాలీల నమ్మకం. కానీ ఓలీ అందుకు విరుద్ధంగా భారత్ను నిందిస్తూ చైనా మెప్పు పొందే యత్నం చేస్తూ ఉండటం విమర్శలకు దారితీస్తోంది. తాజాగా బీహార్లోని కొంత ప్రాంతాన్ని తమ భూభాగంగా తెలుపుతూ నేపాల్ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. బీహార్ జలవనరుల శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డుపడింది. తూర్పు చంపారాన్ జిల్లా లాలాబేకి నదిపై ఆనకట్ట పనులు చేపట్టేందుకు వెళ్లిన భారతీయులను నేపాల్ అధికారులు అడ్డుకోవటం వివాదాస్పదమైంది. ఈ ప్రాంతం నేపాల్ భూభాగానికి చెందినదంటూ వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. కానీ ఆ ఆనకట్ట దశాబ్దాల క్రితమే నిర్మితమైంది. కేవలం మరమ్మతులు చేసేందుకు వెళితే నేపాల్ అధికారులు అడ్డుకోవటాన్ని భారత్ తప్పుబడుతోంది. నిజానికి ఆర్టికల్ 370 రద్దు సమయంలోనే కాలాపాని వివాదం తెరపైకి వచ్చింది. అప్పుడు కొత్త ప్రాంతాలను చేర్చుతూ భారతదేశం మ్యాప్లను విడుదల చేసింది. ఉత్తరాఖండ్, నేపాల్ల మధ్య ఉన్న కాలాపాని, లిపులేక్ ప్రాంతాలు భారత్లోనే ఉన్నట్లు చూపించారు. ఆ సమయంలో నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసినా ఆ తర్వాత దాని జోలికి వెళ్లలేదు. ఇప్పుడు దానికి భిన్నంగా దూకుడు వైఖరిని ప్రదర్శించటమే కాదు, భారత్ను టార్గెట్గా విమర్శలు గుప్పిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నేపాల్ ప్రధాని కేపీ ఓలీ భారత్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చైనా, ఇటలీలోని వైరస్ కన్నా భారత్లోని వైరస్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోందని ఆరోపించటమే కాదు, నేపాల్లో వైరస్ వ్యాప్తికి భారత్ కారణమని నిందించటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. అటు కాలాపాని, ఇటు వైరస్ విషయంలో భారత్ పట్ల ఓలీ అలా వ్యవహరించడానికి చైనా పరోక్ష మద్దతే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏ విషయంలోనైనా నక్కజిత్తుల మాదిరిగా వ్యవహరించటం చైనాకు కొత్తేం కాదు. ఇప్పటికే తైవాన్ విషయంలో చైనా తీరు ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలైంది. జపాన్, వియత్నాం, ఇండోనేషియాలో కూడా చిచ్చురేపై యత్నాలను ముమ్మరం చేసింది. భారత్తో సరిహద్దు విషయంలో ఓవైపు ఉద్రిక్తతలు సృష్టిస్తూనే మరోవైపు పాకిస్తాన్, నేపాల్ను కూడా తనకు అనుకూలంగా మలుచుకొని భారత్పైకి ఉసిగొల్పే యత్నాలను ముమ్మరం చేసింది. అలా చేయటం వల్ల భారత్కు పెట్టుబడులు, బహుళజాతి కంపెనీలు రాకుండా చేయాలనేది
దాని వ్యూహంగా కనిపిస్తోంది. భారత్ ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న నేపాల్ ఆ ట్రాప్లో పడిపోయింది. దానికి కారణం ఓలీనే అని నేపాలీలు బలంగా నమ్ముతున్నారు. చైనా ప్రయోజనాల కోసం నేపాల్ తొత్తుగా మారటమేంటని సగటు నేపాలియన్లు ప్రశ్నిస్తున్నారు. ఓలీ పార్టీకి చెందిన నేతలు కూడా ఈ విషయంలోనే ఆయనతో విభేదిస్తున్నారు. పాలనను గాలి కొదిలేసి భారత్పై విమర్శలు చేస్తూ సమస్యలను జటిలం చేయటం సరికాదని, వెంటనే ఓలీ తన పదవి నుంచి వైదొలగాలని పట్టుబడుతున్నారు. There is a lot of internal pressure from the Nepal Communist Party that the current Prime Minister of Nepal, KP Oli, must resign అని. దానికి సంబంధించి కేపీ ఓలీ కూడా చాలా సీరియస్గా తీసుకుని దీన్ని ఎమ్మంటే రెసిగ్నేషన్ అనేది సమర్పించట్లేదు అనమాట. సమర్పించకుండా అతను ముఖ్యంగా ఇండియాకి సంబంధించినంత వరకు కూడా చాలా వివాదాస్పదమైన చర్యల్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. కాలాపాని అని ఒకటి, కాలాపానితో పాటు లిపులే ఒకటి, ఇంకోటి ఇంకొక ఇంపార్టెంట్ స్థలము. ఈ 3 ప్లేసులని కలిపి అవి ఇండియాకి సంబంధించినవి కాదు, నేపాలయే అని అతను నేపాల్ పార్లమెంట్లో బిల్లు పెడతాము. ఆ బిల్లుకి కూడా లోవర్ హౌస్లో కూడా దాని సమ్మతం తీసుకురావటము, అంటే కన్సెంట్ తీసుకురావటము, ఇవన్నీ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టే అంశాలుగా మనం పరిగణించాలి. ముఖ్యంగా చైనీస్ ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్లో భాగంగా భారతదేశం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలు, ముఖ్యంగా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాను, ఈ విధంగా చూసుకున్నప్పుడు వీటన్నిటిని చైనా ఈజ్ ట్రైంగ్ టు ఎంట్రాప్, ట్రైంగ్ టు బై ఓవర్. యాక్చువల్లీ దే బాట్ ఓవర్ ఆల్ దీస్ స్టేట్స్ ఇన్ అపోజిషన్ టు ఇండియా. సో దీని విధంగా మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు నేపాలీస్కి కూడా నేపాల్కి ఇండియాకి ఉన్న మంచి సత్సంబంధాలు దెబ్బతిన్న అవకాశం కనపడుతుంది. మొత్తానికి భారత వ్యతిరేక వైఖరి ఓలీ కుర్చీ కిందకు నీళ్లు తెస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి నుంచి వైదొలగకపోయినా రానున్న రోజుల్లో సెగ తప్పకపోవచ్చని నిపుణులంటున్నారు. ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకుంటేనే నేపాల్కు మేలు జరుగుతుందని విశ్లేషిస్తున్నారు.